భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. భద్రాచలం వద్ద అధికారులు ప్రకటించిన గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. కాగా ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 47.5 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. మొత్తానికి 50 అడుగుల మేర ప్రవహించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పెరూరు వద్ద గోదావరి తగ్గుముఖం పట్టడంతో భద్రాచలం వద్ద కూడా మరో 2 అడుగులు పెరిగి తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి ఉధృతి నేపథ్యంలో ముంపు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గోదావరి 50 అడుగుల వరకు చేరుకునే అవకాశం ఉండడంతో ముంపు ప్రాంత ప్రజలతో పాటు అక్కడి అధికారులను అలర్ట్ చేశారు. వరద ఉధృతి నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. ఇక భద్రాచల రామాలయానికి అనుసంధాన ఆలయమైన పర్ణశాల వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దుమ్మగూడెం మండలంలోని సీతమ్మ వాగు ఉప్పొంగుతోంది.